రైట్ అండి. లాస్ట్‌కి మనం 'మహీంద్రా అండ్ మహీంద్రా' కవర్ చేద్దాం. లేటెస్ట్ రిజల్ట్స్ ఆర్ వెరీ, వెరీ స్ట్రాంగ్. అది గూడా నేను తక్కువ చేసి చెప్తే. అంటే ఓవరాల్‌గా అక్రాస్ సెక్టర్స్ అంటే వారి ఆటోస్, ట్రాక్టర్స్, కైండ్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ అన్నిట్లో గూడా ప్యాసింజర్ వెహికల్స్ ఓవరాల్ అన్ని మెట్రిక్స్ చూస్తే గూడా నంబర్స్ బాగున్నాయి. సేమ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇంటూ సేల్స్ అండ్ మార్జిన్స్ అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే ఇంకా బ్రహ్మాండంగా అన్నీ పాజిటివ్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చినా గూడా రిజల్ట్స్ ఇచ్చాక కాస్త కరెక్ట్ అయింది ఈ షేరు. మేబీ అది ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చో, లేకపోతే ఉన్న వాల్యుయేషన్స్ ఇంకా ఎక్కువ యాంటిసిపేట్ చేశారో గానీ, కొంచెం కరెక్ట్ అయింది. వెరీ, వెరీ మీనియల్‌గా. సో, ఇంత స్ట్రాంగ్‌గా డెలివర్ చేసిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఎప్పుడైనా సరే మనం అడిగేది, ఈజ్ ఇట్ చీప్ ఎనఫ్ వెన్ కంపెనీ ఈస్ గుడ్ ఆర్ ఈజ్ ఇట్ ఆల్రెడీ ఎక్స్‌పెన్సివ్? యశ్వంత్ ఒక్కరోజు తగ్గంగానే మార్కెట్‌లో తగ్గింది అని చెప్పటం సరైన డిస్క్రిప్షన్ కాదు. ఇది ఒకసారి గనక గ్రాఫ్స్ చూసినట్లయితే స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్స్ చూస్తే 'మహీంద్రా అండ్ మహీంద్రా' లోయెస్ట్ ప్రైస్ చూస్తే దాదాపుగా 2950 నుంచి ప్రస్తుతం ఉన్న ప్రైస్ 3265. అంటే ఈ గడిచిన 2, 3 మంత్స్ ఇంకా కరెక్ట్‌గా మాట్లాడితే 1½ మంత్‌లోనే దాదాపుగా 10% పెరిగింది. కాబట్టి అది తగ్గిందనే మాట కరెక్ట్ కాదు. ఇకపోతే ఒక్కరోజు తగ్గినంత మాత్రాన కొనుక్కోవడానికి అనువుగా ఉంటుందా? లేదా అమ్ముకోవడానికి అనువుగా ఉంటుందా? అంటే అమ్ముకోవడానికి అనువుగా లేదు. ఎందుకంటే నువ్వు చెప్పిన పారామీటర్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వీళ్ళ యొక్క వెహికల్ రేంజ్ ఎక్కువ. ఇండియన్ మార్కెట్‌కి సూటబుల్‌గా ఇండియన్ మార్కెట్‌లోకి వీలైనటువంటి ప్రైస్ రేంజ్‌లో ప్రొడ్యూస్ చేసేటువంటి 'మహీంద్రా అండ్ మహీంద్రా' చాలా బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తుంది. దీనికున్న పోటీ టెస్లా లాంటి కంపెనీలు పోటీ కావు. బికాజ్ టెస్లా వచ్చేదేమో హై ప్రైస్ రేంజ్‌తో వస్తుంది. బీవైడీ లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్‌లోకొచ్చినా వాళ్ళయి కూడా ప్రైస్ రేంజ్ దీంతో పోలిస్తే ఎక్కువ కాబట్టి వీళ్ళకి పోటీ లేదు. వీళ్ళిస్తున్న ఫీచర్స్ ఎక్కువ, ధర మాత్రం తక్కువ. అందువల్ల ఖచ్చితంగా కొనుక్కోగలిగిన కంపెనీ. కాకపోతే మనం ఎప్పుడూ చెప్పే ఫిలాసఫీ ఏంటంటే 30% తక్కువ ఉండాలి ఫెయిర్ వాల్యూ కన్నా. అప్పుడైతేనే రిటైల్ ఇన్వెస్టర్స్ కొనుక్కోవడం మంచిదే అంటాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువ కొనడానికి అవకాశం ఉందా అంటే, ఉండటానికి అవకాశం కొనుక్కోవడానికి వెహికల్స్ ఉన్నా తక్కువ రేంజ్‌లో కొనుక్కునే అవకాశం ఉంది. ఈ కంపెనీలో చూస్తే రూ. 3265 మార్కెట్‌లో ప్రైస్ ఉంటే, మనకు ఫెయిర్ వాల్యూ వచ్చేసి 4120. అంటే దాదాపుగా 26% మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ 3265 నుంచి ఇంకొక రూ. 200 తగ్గితే కొనుక్కోవడానికి 30% గ్యాప్ కనపడుతుంది. కానీ అదర్‌వైజ్ ఇప్పుడు ఈ రేంజ్‌లో కొనుక్కోవడానికి నా అంచనా ప్రకారం మంచి పద్ధతి కాదు. వెయిట్ చేసే ఓపిక ఉండాలి. మీ దగ్గర స్టాక్ పోర్ట్‌ఫోలియోలో ఉంటే మాత్రం దివ్యంగా ఉంచుకోవాలి. ఒకవేళ గనక రనప్ వచ్చి 4200కి వెళ్ళిపోతే లేదా రూ. 4100 దాటితే అప్పుడు వెంటనే అమ్ముకుని వేరొక కంపెనీలోకి మూవ్ అవుదాం కానీ, ప్రస్తుతానికి స్టే పుట్. ఒకవేళ మీకు గనక మహీంద్రా లేకపోతే ఈ కంపెనీని కూడా కొత్తగా కొనుక్కునే ఆలోచన మాత్రం దయచేసి ఇప్పుడు చేయకుండా ఉంటే మంచిది.